యెహోవా దేవునికి ఆయన ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తును పంపించబోతున్నాడు అనే విషయం తెలిసి చెప్పాడా? ఆ విషయం మర్చిపోయి చెప్పాడా యెహోవా? ఇక్కడ దేవుడు తర్వాత నేను ఒక దేవుణ్ణి పంపించబోతున్నాను అనే విషయం గుర్తుండి చెప్పాడా? మర్చిపోయి చెప్పాడు ఈ మాట? గుర్తుందంటారా? ఆ స్పృహ లేక ఈ మాట చెప్పాడంటారా దేవుడు? మొదటగా మన అందరి కనతండ్రి అయిన దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, విన్న మాటలను జాగ్రత్తగా పరిశీలన చేయాలి, పరిశీలన చేసిన దాని ప్రకారంగా నడుచుకోవాలి అనే సదుద్దేశం కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక మూడు పాయింట్లు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దానికంటే ముందు చిన్న మాట చెప్పాలి. అదేంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మనమందరము క్రైస్తవులము అంటే అర్థం ఏంటంటే లోకానికే అతీతులము, శత్రువును సైతం ప్రేమించగలిగే దమ్మున్న వాళ్ళము అని చెప్తున్నాను. అలాంటి పొజిషన్లో బ్రతకాల్సినటువంటి క్రైస్తవుడు ఇక్కడికి వచ్చి చిన్న సందేహం, ఆ సందేహాన్ని మధ్యలో పెట్టుకుని ప్రేమ సాగరములా తనను ద్వేషించగలిగే వారిని, కొట్టే వారిని, తిట్టే వారిని, చంపాలని ట్రై చేసే వారిని సైతం ప్రేమించగలిగే క్రైస్తవుడు గొడవ పడుతున్నాడా? ఇబ్బంది పడుతున్నాడా? అయితే అతను క్రైస్తవుడు కాజాలాడు. గుండె నిండా ప్రేమతో ఎక్కడ కూర్చున్నా, ఎలాంటి చర్చా వేదికలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా గుండె నిండా ప్రేమ కలిగి తనను తాను తగ్గించుకొని కూర్చున్న వాడికి దేవుడు సర్వసత్యాన్ని బయలుపరుస్తాడు అనే వాస్తవాన్ని అందరూ నమ్మి ఇక్కడ కూర్చోవాలని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా విందాం. నేను 3 పాయింట్లు చెప్తానన్నాను. 3 పాయింట్లు డైరెక్ట్గా సబ్జెక్ట్లోనికే ఎంటర్ అవుతున్నాను. విషయం ఏంటంటే, మనం ఎందుకు వచ్చి కూర్చున్నామని అంటే డైరెక్ట్ సబ్జెక్ట్ యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా అనేటటువంటిది మన అంశం. మొదటకు ఒక ప్రశ్న ఏంటంటే, 66 పుస్తకాలు బైబిల్ కలిగి ఉంది. బైబిల్ మొత్తంలో కొన్ని వందల వచనాలు యెహోవా ఏ దేవుడు, యెహోవా ఏ దేవుడు, ఆయనే దేవుడు అని వందల రెఫరెన్స్లు ఉన్నాయి కదా, అవునా కదా? అలాంటి ఈ బైబిల్లో యేసుక్రీస్తే దేవుడు, యేసే దేవుడు అని ఒక్క రిఫరెన్స్ కూడా లేదు అని మనందరికీ తెలుసు కదా. ఏమండి? ఒక్కటి కూడా లేదు కదా. అలా యేసే దేవుడు లేదా యేసు కూడా దేవుడు, యేసుక్రీస్తే దేవుడు అనే వచనాలు ఒక్కటి కూడా లేవు. అదందరికీ తెలుసు కదండి. ఏమండి అన్నగారు, మీ పేరు నెపోలియన్. వెరీ గుడ్, చాలా మంచి పేరు, వండర్ఫుల్. దీన్ని ఒప్పుకుంటారన్నారు మీరు. యేసే దేవుడు అనే వచనాలు అయితే ఎక్కడ లేవు. కాకపోతే యేసుక్రీస్తు కూడా దేవుడు అన్నట్టుగా ఆ భావాన్ని, ఆ విధంగా మనకు అర్థమయ్యేటటువంటి వచనాలు ఇప్పుడు మనమందరం ఎవరం చూపించినా కూడా ఆ భావజాలం అలా అనిపిస్తుంది, మాకు అలా అర్థమవుతుంది, అలానే అర్థమవుతుంది చూడండి అని చూపించే వచనాలే తప్పించి డైరెక్ట్గా యేసే దేవుడు అని కానీ యేసుక్రీస్తే దేవుడు అని కానీ ఎక్కడా కూడా లేదు అన్న సంగతి మనందరికీ క్లారిటీ, ఫుల్ క్లారిటీ కదా. అయితే నేను ఇప్పుడు ఈ క్లారిటీ మనందరికీ ఉంటే, నేను స్టార్టింగ్లో పోలిక చెప్పాను. నేనేం ఫస్ట్ పోలిక చెప్పాను? యెహోవా ఏ దేవుడు అని చాలా చోట్ల ఉంది, అదే విధానంలో యేసుక్రీస్తు గురించి లేదు అంటున్నా. అంతే తప్ప నేను అనుకున్నట్టు ఉండాలి అనేటటువంటి కోణం అయితే నేను చెప్పలే. ఏం చెప్పానా? ఏమండి, నేను అలా చెప్పానా? మీరు జాగ్రత్తగా వినండి అందరూ. నేను అనుకుంటున్నాను యేసే దేవుడు అని ఉండాలి అని అన్నానా? అలా చెప్పలే. నేనేం చెప్పాను అంటే యెహోవా ఏ దేవుడు అని బైబిల్లో ఉంది, సో అదే విధానంలో యేసే దేవుడు అని లేదు అని చెప్పాను, పోలిక. అంతే తప్ప నేను అనుకున్నట్టు, నేను ఇలా అనుకుంటున్నాను అలా ఉందా అని నేను క్వశ్చన్ అడగలేదు, అలా నేను చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, రైట్? నేను ఎందుకు ఈ మాట స్టార్టింగ్లో చెప్పాను అని అంటే, బైబిల్ మొత్తంలో ఇంకొక విషయం చెప్తాను. బైబిల్ మొత్తంలో పాత కొత్త నిబంధనల గ్రంథంలో విరివిగా ఎక్కువగా చూసేటటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే. కొత్త నిబంధనలోనే ఉంటుంది, పాత నిబంధనలోనే ఉంటుంది. దేవుడు ఒక్కడే అని ఖచ్చితంగా మనకు అనేక సార్లు ఉంటుంది, రైట్? అలా ఉన్న అదే బైబిల్లో మనకు తెలుసు తండ్రి అనే క్యారెక్టర్ ఉంది, కుమారుడు అనే క్యారెక్టర్ ఉంది, పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్ ఉంది. 3 క్యారెక్టర్లు బైబిల్లో కనబడుతుందా లేదా?
మూడు క్యారెక్టర్లు కలిగి మూడు క్యారెక్టర్లను చూపిస్తున్నటువంటి అదే బైబిల్ చెప్పింది దేవుడు ఒక్కడే అని 100 సార్లు చెప్పింది. ఏమంటే అర్థమవుతుందా? దేవుడు ఒక్కడే అని 100 సార్లు చెప్పింది. మన అనలైజ్ చేయాలి, పరిశీలన చేయాలి. ఆ పరిశీలన దృక్కోణంలో మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, నడిపిస్తున్నాను. నేను చెప్పింది రైట్ అనే కోణంలో నేను చెప్పట్లేదు, అలా కాదు. పరిశోధనాత్మకమైనటువంటి విధానంలో తీసుకెళ్లాలనే ఆలోచనలో తీసుకెళ్తున్నాను. జాగ్రత్త వినండి. మూడు క్యారెక్టర్లు కనబడుతున్నప్పటికీ బైబిల్ మొత్తం ఏమని చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది కదా. అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే బేస్. ఒకప్పుడు మనం అందరం అన్యులం, దేవుడు ఎవరో తెలియనటువంటి వాళ్ళం. బైబిల్ దగ్గరికి ఎందుకు వచ్చాము అని అంటే దేవుళ్ళు ఎంతమందో తెలుసుకోవడానికి రాలే, ఈ లోకంలో ఏదో గొప్పగా బ్రతకడానికి రాలే. మనకున్న ఏకైక ఆంక్ష, ఏకైక టార్గెట్ నిరంతరం జీవించాలి, నిత్య జీవం పొందాలి, పరలోకం రావాలి. మనకు అదే కదా టార్గెట్, అది కదా. సో దాని విషయమై ప్రధానమైన ప్రాముఖ్యమైన ఒక వచనం చూపిస్తాను. మీ అందరికీ బాగా తెలిసిన వచనమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత చిట్ట చివర మరణ వాగ్మూలం అనేంత బలమైనటువంటి విధానంలో కనబడేటటువంటి తన చిట్ట చివరి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట యోహాను సువార్త 17:3. ఒక్కసారి నాకు చదివినిపించండి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మరలా వెరీ గుడ్. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును. చాలనగారు ఇక్కడ తెలుగు తెలిసిన ఎవరికైనా మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే ఆ వచనంలో ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరిని తెలుసుకుంటే నిత్య జీవం అని అంటున్నాడు. ఆ మాటకున్న అర్థం నిత్య జీవం ఎలా వస్తుంది, పరలోకం అనేటటువంటిది నీకు ఎలా లభిస్తుంది అని అన్నప్పుడు ఇద్దరున్నారు, ఆ ఇద్దరిని తెలుసుకోవాలి. ఎవరెవరు అని అంటే అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును ప్లస్ నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకుంటేనే నిత్య జీవం అని చెప్తుంది. అద్వితీయ అనేటటువంటి మాట సంస్కృతంలో అద్వితీయ అంటే ఎప్పటికీ ఎన్నటికీ రెండు కానివాడు, ఎప్పటికీ దేవుడు అనేవాడు రెండు కాలేనటువంటి ఏకైక దేవుడు అయిన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవటం, ఎరగటమే నిత్య జీవం అని అన్నాడు. ఏమండి బాగా ఆలోచన చేయండి. అయితే పాత నిబంధన గ్రంథంలో 100 రిఫరెన్సులు యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు అని 100 రిఫరెన్సులు మీ అందరికీ తెలుసు. దాదాపు మీరందరూ పాస్టర్లే, అవి నేను ప్రత్యేకంగా మళ్ళా చూపించాల్సిన అవసరం లేదు, బాగా తెలుసు. కాబట్టి అందులో ఒకే ఒకటి చూపిస్తాను. యెషయా గ్రంథం 43:10 బాగా వినండి మాట. మీరు తెలుసుకొని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫస్ట్ మనకు క్లారిటీ దొరకాలి. ఇక్కడ యెహోవా దేవుడు ఏర్పరుచుకున్న ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ ఇశ్రాయేలులు దేవుణ్ణి మరిచి విగ్రహారాధన వైపునకు వెళ్ళినప్పుడు, విగ్రహాల జోలికి వెళ్ళినప్పుడు, దేవుణ్ణి మరిచినప్పుడు ఆ సందర్భంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు తెలుసుకొని నన్ను నమ్మి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని. అంటే ఇక్కడ చాలా మంది అపార్థం, అంటే సొంత ఊహ జనితమైనటువంటి విధానాల్లోకి వెళ్ళిపోయి ఇది యేసుక్రీస్తుకు ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ జాగ్రత్తగా వింటే మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని విడిపించి ఐగుప్తులో నుంచి పట్టుకొంచిన ఆ యెహోవా, ఆ దేవుడు ఎవరనుకుంటున్నారు? నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును. మీరును అన్నాడు చూడండి జాగ్రత్తగా. మీరును ఒకటి, నేను ఏర్పరుచుకొనిన నా సేవకుడును అంటే ఇద్దరున్నారా? మళ్ళా ఎవరెవరు ఇద్దరు? మీరును అన్నప్పుడు ఎవరు వస్తారు? ఇశ్రాయేలీలు వస్తారు. మీరును ప్లస్ నెక్స్ట్ నా సేవకుడు. నేను ఏర్పరుచుకొనిన నా సేవకుడు అంటే ఎవరో చెప్తారా? ఇక్కడ ఈ సేవకుడు ఎవరో చెప్తారండి? ఎవరైనా? కొంచెం గట్టిగా. వెరీ గుడ్, చాలా సంతోషం. ఎందుకంటే రిఫరెన్సులు చూపించి కన్ఫర్మ్ చేసే అందుకు ఆ కోణంలో వెళ్లకుండా డైరెక్ట్గా మీరు యేసుక్రీస్తు దేవుని సేవకుడు అంటే యేసుక్రీస్తు అన్నారు. ఓకే, వండర్ఫుల్. అయితే మీరును నేను ఏర్పరచుకొను నా సేవకుడైన యేసుక్రీస్తును నాకు సాక్షులు. ఎవరికి సాక్షులు? దేవునికి. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? యెహోవా సాక్షులు ఎవరెవరు అని అంటే ఈరోజు చాలా మంది ఒక బ్యాచ్ ఉంది, యెహోవా సాక్షులు అనే బ్యాచ్ ఉంది. వాళ్ళు యెహోవా సాక్షులు అని అనుకుంటారు, కానీ వాళ్ళు యెహోవా సాక్షులు కాదు. యెహోవా సాక్షులు ఒకటి ఇశ్రాయేలీయులు, రెండు యేసుప్రభు. యెహోవా సాక్షులు వాళ్ళే తప్ప భూమి మీద ఏ మనుషుడు యెహోవా సాక్షులు కాదు. కొంతమంది
మేము మాట్లాడుతున్న వర్షాన్ని చూసి మీరు యెహోవా సాక్షుల్లా ఉన్నారే అని చెప్తారు. అతనికి అవగాహన లేదు, అతనికి ఆ విషయం తెలియలేదు. యేసు ప్రభు ఇశ్రాయేలులు తప్ప ఇంకెవ్వడు కాడు యెహోవా సాక్షి అన్న విషయం మనకు అర్థం కావాలి. రైట్? యెహోవా సాక్షి అంటే దేవునికి సాక్షులు వీళ్ళిద్దరట. దేనికి సాక్ష్యం, ఏ మాటకు సాక్ష్యం అంటే కింద చెప్తున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఉండడు అనే మాట చెప్పినప్పుడు యెహోవా దేవునికి ఆయన తర్వాత ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తును పంపించబోతున్నాడు అనే విషయం తెలిసి చెప్పాడా? ఆ విషయం మర్చిపోయి చెప్పాడా యెహోవా? ఇక్కడ దేవుడు తర్వాత నేను ఒక దేవుణ్ణి పంపించబోతున్నాను అనే విషయం గుర్తుండి చెప్పాడా, మర్చిపోయి చెప్పాడు? ఈ మాట గుర్తుందంటారా? ఆ స్పృహ లేక ఈ మాట చెప్పాడంటారా? దేవుడు రాయించాడంటారా అని ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఆయన దేవుడు, ఆయన గుర్తుండకపోవటం ఏంది? 100 సార్లు యెహోవా యెషయా గ్రంథంలోనే 100 సార్లు చెప్పాడు, నేను పంపించబోతున్నాను అని చెప్పాడు. నెక్స్ట్ ఒక ఆయన రాబోతున్నాడు అని చెబుతూనే రాబోయే వ్యక్తి కూడా దేవుడు కాదు అని ఆయనే చెప్తున్నట్టు ఇక్కడ మనకు అర్థం అవట్లే. ఆయన స్పృహ కలిగే మాట్లాడుతున్నాడు. దేవుడు స్పృహ లేకుండా మాట్లాడేది మనుషులం మనం తప్ప దేవుడు కాదు. దేవునికి తెలుసు నేను ఒక వ్యక్తిని పంపించబోతున్నాను, లేదంటే నా కుమారుడిని పంపించబోతున్నాను అనే విషయం తెలుసు. తెలిసిన ఆయన మాట్లాడుతున్నాడు, నేను తప్ప ఇంకొక దేవుడు ఉండడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు రాడు అనే విషయాన్ని చెబుతూ దీనికి సాక్షులు ఎవరు అంటే రేపు నేను పంపించబోయే యేసుక్రీస్తు లేదంటే నా సేవకుడు సాక్షి అని చెప్తున్నాడు. ఇద్దరిని కనబరుస్తున్నాడు. రైట్? అంటే దేవుడు ఒక్కడే అనే విషయం క్లారిటీ కావటం కోసం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ప్రధానమైన విషయం ఏంటి అని అంటే మనకు నిత్యజీవం రావాలి. నిత్యజీవం రావాలంటే ఒకే ఒక్క దేవుడిని తెలుసుకోవాలి. ఆ దేవుడు పంపించిన యేసుక్రీస్తుని తెలుసుకుంటేనే తప్ప మనకు నిత్యజీవం రాదు అని అన్నప్పుడు నేను మొదటి విషయంలోనే ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చేసిన తర్వాత తిరుగుతున్నాడు, బోధ చేస్తున్నాడు, అద్భుతమైన విషయాలు చెప్తున్నప్పుడు ఒక శాస్త్రి వస్తాడు యేసు ప్రభు దగ్గరికి. ఒక శాస్త్రి వచ్చేసి ఒక క్వశ్చన్ అడగటానికి గల కారణం ఏంటంటే చాలామంది యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు నా సొంత తండ్రి అని మాట్లాడుకుంటుండటంతో కొంతమంది ఎలా అభిప్రాయపడ్డారు, ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అని అంటే ఈయన స్వయంగా దేవుడిని అన్నట్టుగా ఆ భావన వచ్చే విధంగా, ఆ అర్థం వచ్చే విధంగా మాకైతే అలానే అర్థం అవుతుంది ఆయన చెప్తుంటే అనే కోణంలో అందరు గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు ఈ క్లారిటీ ఏదో తెంపేసుకుందామని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చాడు, శాస్త్రి. కొంపదీసి ఆ ఫీలింగ్తో నేనే దేవుణ్ణి అనే ఫీలింగ్తో ఏమైనా మాట్లాడుతున్నాడా ఈ వ్యక్తి, లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది క్లారిటీ చేసుకుందాం అనే కోణంలో వచ్చాడు. ఎవరు? మన శాస్త్రి. వచ్చి డైరెక్ట్గా యేసు ప్రభుతోనే ఏమని అడిగాడంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏదో చెప్పు ఒకసారి అన్నాడు. మార్క్సు వార్త 12వ అధ్యాయము 28 నుంచి చూడండి. మార్క్సు వార్త 12వ అధ్యాయం 28 నుంచి చూడండి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. రైట్, అడిగాడు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, వినండి మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఏమన్నాడండి? మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అంటే ఆ మాటకు అర్థం ఇందాక చెప్పాను. ఆయన ఒక్కడే దేవుడు, రెండోవాడు లేడు, ఉండడు. ఆ అద్వితీయ దేవుడు మన అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు ప్రభు జవాబు చెప్పింది యేసు ప్రభు. నెక్స్ట్ 32 ఆ శాస్త్రి అప్పుడు అది విన్న ఆ శాస్త్రి ఏమన్నాడు తెలుసా? బోధకుడా బాగా చెప్పితివి, మంచిగా చెప్పినావు అని సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. ఎస్, నువ్వు చెప్పింది రైట్. ఆయన అద్వితీయుడు అంటే ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు, ఆయనతో సరి సమానుడు ఇంకొకడు లేడు, ఇంకొక దేవుడు లేడు, ఆయన తప్ప ఒకే ఒక్క దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే అని అన్నాడు. ఎవరన్నాడు? శాస్త్రి అన్నాడు.
అంటే ఇప్పుడు శాస్త్రికి ఒక విషయం క్లారిటీగా అర్థమైన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఒక్కడే తప్ప ఇంకొక దేవుడు లేడు అని నేను నమ్ముతున్నాను. నాకు తెలుసు. అంటే ఎవరికి తెలుసు? శాస్త్రికి తెలుసు. నాతో పాటు ఈ బోధకుడు లేదా మెస్సియాగా చెప్పుకొని తిరుగుతున్న, దేవుని కుమారుడు అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తి కూడా అదే క్లారిటీతో ఉన్నాడు. ఆ క్లారిటీతోనే ఉన్నాడు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఎస్ దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాడు. కరెక్ట్ రూట్లోనే ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఆ విషయం శాస్త్రి గారు చెప్పిన తర్వాత యేసు ప్రభుకి ఇంకోటి అర్థం. యేసు ప్రభుకు కూడా అర్థమైన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభుకి ఏమర్థమైందో అది విన్న తర్వాత యేసు ప్రభు చెప్పిన జవాబేంటో ఒకసారి ఆ మాట చదవండి. ఆ మాట చదవండి, కంటిన్యూషన్. పూర్ణ హృదయముతోను, మరలా అదే చదువుతున్నారా? పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి, యేసు ప్రభు చాలా చక్కగా గ్రహిస్తున్నాడు. యేసు ప్రభు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని, దూరంగా అయితే లేవబ్బా అతనితో చెప్పాను. ఏం చెప్పాడు యేసు ప్రభు? మనమందరం పోరాడుతుంది దేనికి? అక్కడికే కదా. అక్కడికి వెళ్ళాలి, లేదంటే నిత్య జీవం పొందాలి అని అంటే ఇద్దరిని తెలుసుకోవాలి. ఒకరిని తెలుసుకుంటే సగం, ఇంకొకరిని తెలుసుకుంటే పరిపూర్ణం. ఇప్పుడు ఇక్కడ శాస్త్రి గ్రహించిన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే అని శాస్త్రి నమ్ముతున్నాడని యేసుప్రభు ఆనందపడుతున్నాడు. ఈ యేసుప్రభు కూడా దేవుడు ఒక్కడేనే నమ్ముతున్నాడని శాస్త్రి ఆనందపడుతున్నాడు. నువ్వు కరెక్ట్గా చెప్పావని ఆయన సర్టిఫికెట్ ఇస్తే, శాస్త్రి యేసుక్రీస్తు గురించి సర్టిఫికెట్ ఇస్తే, యేసుప్రభు శాస్త్రి గురించి ఏమైనా సర్టిఫికెట్ ఇస్తున్నాడు తెలుసా? మిగతా వాళ్ళ సంగతి ఏంటో కానీ నువ్వు మాత్రం చాలా దగ్గరకు వచ్చేసినావు అబ్బా అంటున్నాడు. మిగతా వాళ్ళ సంగతి ఏంటో కానీ నువ్వు చాలా దగ్గరకు వచ్చేసినావు అంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని గ్రహించటం నువ్వు దరిదాపుల్లోకి వచ్చేసినట్టే, దగ్గరకు వచ్చేసినట్టే. అంటే దేవుడు ఒక్కడే అని తెలుసుకోవటం సగం వరకు కంప్లీట్ చేసేసాడు. శాస్త్రి సగం పని కంప్లీట్ చేసుకున్నాడు. నిత్య జీవం వెళ్ళటానికి సగం దూరం వచ్చేసాడు అనమాట. నెక్స్ట్ సగం ఏంటి ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది? నువ్వు పరిపూర్ణుడవే అని ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాల్సింది బ్యాలెన్స్ ఉంది శాస్త్రి. ఆ శాస్త్రి దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాడు. దేవుడు ఒక్కడే అని తెలుసుకోవటమే నిత్య జీవానికి దరిదాపుల్లోకి వెళ్ళటం. దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాడు ఆయన. నువ్వు దగ్గరకు వచ్చావు, నువ్వు దూరంగా లేవు, నువ్వు దగ్గరకు వచ్చావు అని యేసుప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుళ్ళు ఇద్దరు అనేవాడు దరిదాపుల్లో కూడా లేడు అని అర్థం కావట్లే మనకు. దేవుడు ఇద్దరు, దేవుడు ముగ్గురు అనేవాడు దరిదాపుల్లో కూడా లేరు, చాలా దూరంగా ఉన్నాడు దేవుని రాజ్యానికి అన్న వాస్తవం మనకు అర్థం కావట్లే. ఇక్కడ యేసుప్రభు ఇంటెన్షన్, యేసుప్రభు మాటల్లో ఉన్న పరమార్థం మనకు అర్థమవుతున్నటువంటి విషయం. నెక్స్ట్ యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంటే పరిపూర్ణుడు, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంటే నిత్య జీవం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు పాత నిబంధనలో ఇద్దరు కనపడుతున్నారు, ఒక ఆయన దేవుడు ఒక్కడే దేవుడు అని. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేస్తే ఏమైనా వేరియేషన్ ఏమైనా కలిపి చెప్తున్నాడా, లేకపోతే ఇద్దరిని వేరువేరుగా చూపిస్తున్నాడా అనటానికి ఒక 2-3 వచనాలు చూపిస్తాను. ఒక్కసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:15 చూడండి. 5:15. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన, ఎవరా ఒకడు? ఆదాము గారు, మనకు తెలుసు ఆదాము ఒక్కడే. ఆ ఒకని వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు క్రీస్తు యేసు ఒక మనుషుని కృపచేతనైనా, క్రీస్తు యేసు అనే ఒక మనుష్యుని కృపచేత నైనా దానము అనేకులకు విస్తరించింది. ఒకని వల్ల వచ్చిన అపరాధము అందరికి విస్తరించినట్టు, అందరూ ఏమైనట్టు అని చెప్పారు. ఒకని అపరాధం వల్ల అందరూ చనిపోయిన ఎడల, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అక్కడ ఒకని అపరాధం అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరా ఇద్దరు? బైబిల్ చెప్పింది. ఎవరా ఇద్దరు? ఇద్దరు దేవుళ్ళేనా? ఏవని చెప్పింది బైబిల్? నీకు నాకు మనకు ఏవని రాయించింది? చాలా పర్టికులర్గా దేవుని కృప నెక్స్ట్ యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైనా
దానం అన్నాడు. ఇద్దరు కనపడుతున్నారు, ఇద్దరులో ఒక్కడే దేవుడు అని కనపడుతున్నాడా లేదా? చాలా పర్టికులర్గా రాశాడా లేదా? దాంతో పాటుగా మరొక వచనం చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆ ఒకే ఒక దేవునికిని క్రింద ఉన్న మనుషులు అనేకులు, ఈ మనుషులకి మధ్యవర్తి ఒక్కడే, మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఇద్దరు కనపడుతున్నారు ఇక్కడ? ఇద్దరు కనపడుతున్నారా? ఇద్దరు కనపడుతుంటే దేవుడు ఒక్కడే అన్నాడు. తర్వాత దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు అని చెప్పాడు ఇక్కడ? క్రీస్తు యేసు అను నరుడు. క్రీస్తు యేసు అను నరుడు. ఇక్కడ కూడా ఏమని చెప్పాడు? క్లారిటీ, ఫుల్ క్లారిటీతో ఇస్తున్నాడా లేదా? అంటే తండ్రి అనే క్యారెక్టర్ గురించి ఏం చెప్తున్నాడు, కుమారుడు అనే క్యారెక్టర్ గురించి ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది, మనకి ఏం బోధిస్తుంది? అదే విధముగా మనందరికీ తెలుసు అని చెప్పాను స్టార్టింగ్లో, 3 క్యారెక్టర్లు బైబిల్లో: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 3 క్యారెక్టర్లు. అయితే ఈ ముగ్గురే అని మనందరికీ తెలుసు. ముగ్గురు కలిపి ముగ్గురు ఒకరే అనే భావన అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరిలో లేదు అని నేను నమ్ముతున్నాను. ఓకే, ముగ్గురు ఒకరే కాదు, ముగ్గురే, ముగ్గురున్నారు 100%. ఎవరికి వారే. ఈయన కాదు, ఆయన కాదు అనే క్లారిటీ మనకు బాగా తెలుసు, మనకు తెలుసు కదా. అది అందరు నమ్ముతున్నారు కాబట్టి నేను ఒక వచనం చూపిస్తాను. ముగ్గురిలో బైబిల్ చెప్పింది దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఎవరు ఆ ఒక్కడు? కాస్త తేల్చి చెప్తావా నాకు, కాస్త ఓపెన్ చేసి చెప్తావా నాకు అని బైబిల్ని అడుగుదాం మనం. ఈ ముగ్గురు ఆ దేవుడు ఒక్కడు, ఈ ముగ్గురు దేవుడు ఒక్కడు, ఉన్నది ముగ్గురు దేవుడు ఒక్కడు, ఈ ముగ్గురులో ఆ ఒక్కడెవరు? కాస్త ఓపెన్ చేసి నాకు చెప్తావా అని మనం బైబిల్ని అడుగుదాం. బైబిల్ ఏం చెప్పిందో ఒక్కసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. బాగా వినండి మాట. ఆకాశమందైనను భూమి మీదనైనను అంటే ఆకాశం అనగానే ఇక్కడ ఏంటి? ఈ గాలి, మబ్బులు ఇవి కాదు. కింద భూలోకం అన్నాడు అంటే ఇదొక లోకం, ఆకాశం అంటే పరలోకం. ఇంగ్లీష్లో హెవెన్ అంటుంటాడు పరలోకాన్ని, అర్థం చేయాలి. ఆకాశం అంటే పరలోకంలో కానీ భూలోకంలో కానీ మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పాడు. ఆయన ఎవరట? తండ్రి. ఆయన తండ్రి. ఇంతకంటే క్లారిటీ కావాలా? ఫుల్ క్లారిటీ. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అని బైబిలే ఓపెన్ అప్గా రాయించేసింది. బైబిల్లో దేవుడు రాయించేశాడు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అని చెప్పేసిన తర్వాత మనం కొన్ని వచనాలను బట్టి అపార్థమే చేసుకుంటున్నామనే క్లారిటీ మనకు రావాలి కదా. మనకంటే జ్ఞానవంతుడు దేవుడు, ఆ దేవుడే వ్రాయించాడు తండ్రి ఒక్కడే దేవుడు అని అన్నప్పుడు మనం ఆ దేవుని మీద నమ్మకం ఉంటే, ఆ దేవుని మీద మనకు విశ్వాసం ఉంటే, దీంతో ఈ దేవుడు చెప్పిన ఈ మాటల ప్రకారంగా, ఈ వచనాల ప్రకారంగా మనం పరిశోధించుకుంటే అద్భుతంగా ఉంటుంది. మన పరిశోధన వెళితే, మన చదువు, మన అర్థం చేసుకునే విధానం వెళితే అద్భుతంగా ఉంటుంది కదా. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని క్లారిటీ ఇచ్చింది. అలాగని క్రింద వెంటనే యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అక్కడ. ఆయన అంటే ప్రభు అని ఉంటుంది అక్కడ, మనందరికీ తెలుసు, మనం చదవంది ఏం కాదు, ఆయన ప్రభు అని ఉంటుంది. సో ఇప్పుడు బైబిల్ మనకి ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా అనే టైటిల్ గురించి మనం ఆలోచన చేస్తే, బైబిల్ మొత్తంలో దేవుడు ఒక్కడే అనబ్బా. ఆయన ఎవరు అని అంటే బైబిల్ మొత్తంలో దేవుడు ఒక్కడే. బైబిల్ మొత్తంలో 3 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. అందులో తండ్రి అనే ఆ క్యారెక్టర్ ఒక్కడే దేవుడు అని క్లారిటీ తేల్చి చెప్పేసింది. అంతేగా, మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేకుండా తేల్చి చెప్పేసింది. సో ఇది ఒక కాన్సెప్ట్, నేను మీ ముందు ఉంచాలనుకున్నటువంటి ఒక కాన్సెప్ట్. ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి? యేసుక్రీస్తుని ఎవరు అని గుర్తించాలి. ఎవరు అని గుర్తిస్తే మనం ఈ లోకాన్ని జయించగలం, లేదంటే నిత్యజీవం మనకు దొరుకుతుంది అని అన్నప్పుడు, ఇందాకలా అన్నగారు మాట్లాడుతూ బాప్తిస్మం తీసుకునేటప్పుడు పరిపూర్ణముగా, పూర్ణ హృదయంతో అంటే అర్థం ఏంటంటే ఇక మళ్ళీ ఇది సగం అది సగం అది సగం అని కాకుండా పరిపూర్ణముగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బాప్తిస్మం తీసుకుంటే అతను రక్షింపబడతాడు అనే విషయం ఉంది. అంటే యేసు ఎవరు అని అంటే దేవుని కుమారుడు అని ఉంది. ఇప్పుడు నేను ఇంకొక ఎక్స్ట్రా రిఫరెన్స్ చూపిస్తాను. ఒకసారి మీరు అపోస్తుల సాక్ష్యం విందాం. అపోస్తులకు మనకంటే ఎక్కువ తెలుసు అని మీరు నమ్మితే అపోస్తులు ఇచ్చినటువంటి సాక్ష్యము 1 యోహాను పత్రిక 4:14-15 చదవండి. యేసు దేవుని కుమారుడని ఎవడ ఒప్పుకొనునో, ఈ 14-15 అన్నాను, 14-15 కూడానా, మరియు తండ్రి
తండ్రి అన్న దగ్గర మనం ఏం పెట్టుకోవచ్చండి? దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అన్నప్పుడు తండ్రి అనే ఉన్న చోటల్లా దేవుడు అని పెట్టుకోవచ్చు. ఒకసారి దేవుడు అని పెట్టుకొని చదువుదాం. దేవుడు మరియు దేవుడు తన కుమారుని మరియు దేవుడు తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూసి మేము అంటే ఎవరు? అపోస్తలులు. మేము చూసి ఇస్తున్నాం సాక్ష్యం, చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అదేంటంటే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, బాగా వినాలి, యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవునిలో ఉన్నాడు. అవునా? ఎంత అద్భుతం! ఎందుకు ఇలా ఇంత పర్టికులర్గా రాశాడు దేవుడు అని అంటే, దేవుడు ఒక్కడే కాబట్టి. ఈయనను దేవుని కుమారుడు అని నమ్మితేనే దేవుడు ఒక్కడే అనేటటువంటి మాటకు న్యాయం చేసిన వాళ్ళమవుతాం. దేవుడు ఒక్కడే అనేటటువంటి ఆజ్ఞను మనం ఏం చేసిన వాళ్ళమవుతాం? అతిక్రమింపకుండా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళం అవుతాం. అవునా కదా? దేవుడు ఒక్కడే అని తెలుసుకోవటం నిత్య జీవానికి దరిదాపుల్లోకి వెళ్ళిపోయినట్టే. అంత మాత్రమే కాకుండా యాకోబు గారు ఏమంటాడంటే, దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది అంటాడు. దేవుడు ఒక్కడే అని నమ్మటం చాలా మంచిది అంటాడు. 2:19 మనందరికీ తెలిసినటువంటి విషయమే చూపించాల్సి ఉంటుంది. దేవుడు ఒక్కడే అని నమ్మటం మంచిది. ఎందుకంటే సగం వరకు వచ్చేసినట్టే నువ్వు దేవుడు ఒక్కడే అని చంపడం. తర్వాత యేసుక్రీస్తు అద్వితీయ దేవుడిని తెలుసుకోవటం, తర్వాత యేసుక్రీస్తుని తెలుసుకోవటం. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడు. అదేవిధంగా 5:5 కింద చూస్తే అదే అక్కడే 5:5 మొదటి యోహాను పత్రిక. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, అంటే తప్ప అని మాట్లాడుతున్నాడంటే ఈ తప్ప అనే వర్డ్ 3 చోట్ల వాడాడు బైబిల్ మొత్తంలో. ఎక్కడెక్కడ చెప్పనా? దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు, పాత నిబంధనలో నేను తప్ప వేరొక దేవుడు లేడు అక్కడ వాడతాడు. రెండోది యేసు ప్రభు కూడా వాడతాడు. ఎప్పుడు వాడతాడంటే, నా ద్వారా తప్ప దేవుని దగ్గరికి ఎవడు వెళ్ళలేడు, నా ద్వారా తప్ప దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. నేను తప్ప అని అన్నప్పుడు ఆఖరికి నువ్వు ఇంకొక దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తును గాని పరిశుద్ధాత్మను గాని ఇంకొక ఎవరిని చూపించడానికి లేదు. ఆ తప్ప, నేను తప్ప అనే మాటకున్న విలువ మనకు అర్థం కావాలి. అదేవిధంగా యేసుప్రభు చెప్పాడు, నేను తప్ప, నా ద్వారా తప్ప అని అన్నప్పుడు ఈ యేసుప్రభు దగ్గరికి రాకపోయినా ఇంకొక దారిలో కూడా నేను వెళ్తా, ఇంకొక దారిలో కూడా నేను దేవుని దగ్గరికి చేరుకుంటా అనే ఆప్షన్ ఏమైనా ఉందా? పెట్టుకోవచ్చు. అసలు ఆప్షన్ దొరుకుతుందా మనకు? నేను తప్ప అన్నాడంటే కథం అయిపోయినట్టే. ఇక అందుకోసమే నమ్మని వారందరికీ యేసుప్రభు అడ్డుబండ అంటాడు. ఏ బండ? అడ్డుబండ. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తునే దాటి వెళ్ళాలి తప్పించి నువ్వు యేసుక్రీస్తు ద్వారా కాకుండా, యేసుక్రీస్తు అనే బండ ద్వారా కాకుండా ఇంకో రూట్ ఎత్తుకుంటానంటే నా ద్వారా తప్ప అనే మాట ఏమవుతుంది? తప్పవుతుంది. అలాగే ఇక్కడ, ఎందుకంటే ఈరోజు చాలామంది ముస్లిమ్స్ ఏమంటున్నారు, యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు మార్గం, మోసే కాలంలో మోసే మార్గం, ఆయన తర్వాత వచ్చినటువంటి ఇంకొక ఆయన పేరు ఏం పేరు? వాళ్ళ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త, ఆయన కాలంలో ఇప్పుడు ఫైనల్ ఆయన ద్వారా అన్నాడే అనుకో, నా ద్వారా తప్ప అనే మాట ఏమవుతుంది? అది ఎప్పటికీ ఎన్నటికీ చెరగని మాట. నా ద్వారా తప్ప, నేను తప్ప, యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప, లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ 3 మాటలకు ఉన్నటువంటి అర్థం ప్రియులారా, ఈ 3 మాటలు తప్ప అన్నప్పుడు తప్పించినవా నువ్వు తప్పిపోతావు, తప్ప అని అన్నప్పుడు నువ్వు తప్పించినావే అనుకో, నువ్వు తప్పించలేవు కానీ నువ్వు తప్పిపోతావు, అంతే, అంతకుమించి వెళ్ళి. అవునా కదా? అంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడు అనే నమ్మాలట. అప్పుడు మనకు కొంచెం తెలివి ఎక్కువ కదా, మనం అందరం ఏమని మాట్లాడతాం, బైబిలే చెప్పింది బ్రదర్ ఆయన ప్రవక్త అని నమ్మకూడదా? బైబిల్లోనే రాయబడి ఉంది బ్రదర్ ఆయన మనిషి కుమారుడని నమ్మకూడదా? బైబిల్లోనే రాయబడి ఉంది బ్రదర్ ఆయన దావీదు కుమారుడని, అబ్రహాము కుమారుడని, యోసేపు కుమారుడని, ప్రధాన యాజకుడని ఉంది అని మనం క్వశ్చన్స్ వేస్తాం. అలాంటప్పుడు ఒక క్వశ్చన్ దేవునికి కూడా వేయాలి మనం, ఇవన్నీ ఉండంగా ఇదొక్కటి ఎందుకు రాసావు ప్రభువా? నువ్వేమైనా మర్చిపోయినావా? నీకేమైనా తెలియదా? ఇన్ని వచనాలు నువ్వు మర్చిపోయినావా ఏంది ప్రభువా అని మనం దేవుడిని అడిగినావు అనుకో, అడగగలమా? మరి ఇదంతా దీని సంగతి ఏంటి అని ఒక డౌట్. దీని సంగతి ఏంటో బైబిల్లోనే ఉంది క్లారిటీ. ఒక్కసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, రోమా పత్రిక 5 నుంచి, అది దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనములయందు ముందుగా తన ప్రవక్తల చేత వాగ్దానం చేశాడు. నెక్స్ట్, యేసుక్రీస్తు శరీరమును బట్టి, బాగా వినండి మాట, అద్భుతమైనటువంటి మాట, శరీరాన్ని బట్టి, శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను, నువ్వు దావీదు సంతానం అంటావా, అబ్రహాము సంతానం అంటావా, మరియ కుమారుడు అంటావా, యోసేపు కుమారుడు అంటావా, మనిషి కుమారుడు అంటావా,
నువ్వేమనుకున్నా ఇవన్నీ శరీరాన్ని బట్టి వచ్చినాయి, శరీరాన్ని బట్టి వచ్చినాయి ఈ బిరుదులన్నీ. కానీ కానీ నెక్స్ట్ మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి. దేన్ని బట్టి? దేవుని కుమారుడుగాను. శరీరం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా చెప్పండి? శాశ్వతమైన ఆత్మ, నిరంతరం ఉండేటటువంటి ఆత్మను బట్టి యేసుప్రభు ఎవరట? దేవుని ఆత్మను బట్టి యేసుప్రభు ఎవరట? దేవుని కుమారుడుగాను. శరీరాన్ని బట్టి యేసుప్రభు ఎవరట? దావీదు కుమారుడు, మనిషి కుమారుడు, అబ్రహాము కుమారుడు, యోసేపు కుమారుడు, మరియ కుమారుడు, మనిషి కుమారుడు. నువ్వు ఎన్ని పెట్టుకున్నా అవన్నీ కేవలం శరీరాన్ని బట్టి. శరీరాన్ని బట్టి నమ్ముతున్నావా, ఆత్మను బట్టి నమ్ముతున్నావా? చివరి వరకు ఉండేటటువంటి బంధం ఆత్మబంధమా, శరీర బంధమా? చిరకాలం యుగగాలు ఉండేటటువంటి బంధం, ఎప్పటికీ ఉండే బంధం ఆత్మబంధం. కాబట్టి ఆత్మను బట్టి యేసుప్రభు ఎవరని చెప్పేసి రుజువు చేయబడ్డాడట? దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడను. కుమారుడు అనే ప్రభావంతో రుజువు చేయబడ్డాడు. కాబట్టి ఇదే ఫైనల్. కాబట్టి ఇది నమ్మిన వాడు మాత్రమే నిత్య జీవం పొందుతాడు. ఇది నమ్మిన వారు మాత్రమే ఈ లోకాన్ని జయించగలడు. ఇది నమ్మిన వారు మాత్రమే సంఘములో సభ్యుడుగా నిలబడగలడు అనే వాస్తవాన్ని చెప్పాడు. అందుకోసమే యేసుప్రభు దేవుడా, దేవుని కుమారుడా అని అన్నప్పుడు, ఈరోజు అన్యులను అడిగితే యేసుప్రభు ఎవరు అని అన్యులను అడగండి, ఏమంటారు? క్రైస్తవుల దేవుడు. అవునా? వాళ్లకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు. అందుకోసమే అన్యులు అంటాం. అన్యులు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఎవరో తెలియని వాళ్ళు. యేసుక్రీస్తు తెలుసా వాళ్ళకు? 100% తెలుసు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిరు. ప్రతి డిసెంబర్ నెల, ప్రతి నెలలో మీరు పండుగ చేసుకుంటారు ఆయన పుట్టారని. ఎవరికి తెలియదు? ఏ అన్యుడికి తెలియదు చెప్పండి? వాళ్ళందరూ ఏమని నమ్ముతారు? యేసుప్రభుని. వాళ్ళు పోతారు పరలోకం. ఇంకొకటి, ఇస్లాం సహోదరులు ఖచ్చితంగా యేసుక్రీస్తును నమ్మే క్రైస్తవేతర మతం ఏదైనా ఉంది అనంటే అది మాదే. ఎప్పటి వరకు ఏ ముస్లిం అయితే యేసును నమ్మడో, నమ్మకపోతే ఏ ముస్లిం కాజాలడు అని ముక్త కంఠంతో ముస్లింలు సహోదరులు మాట్లాడుతున్నారు. యేసును ఖచ్చితంగా నమ్మాలి. వారు నమ్ముతున్నారా లేదా? వాళ్ళు యేసుని పరలోకం పోతారా? బైబిల్లో ఉంది ప్రవక్త అని. వాళ్ళు నమ్ముతున్నారు. అది పరలోకం చేరుతారా? పరలోకం పోవాలంటే ఏమన్నా నమ్మాలని బైబిల్ చెప్పింది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఇటుపక్క హైందవులు నమ్మట్లేరు, అటుపక్క వాళ్ళు నమ్ముతున్నారు యేసును, కానీ ఇలా నమ్మట్లే. వాళ్ళు నమ్ముతున్నారు యేసును, ఇలా నమ్మట్లే. ఇలా నమ్మినోనికి మాత్రమే నిత్య జీవం. ఇది రెండో పాయింట్ నేను చెప్పాలనుకున్నది. అర్థమైంది కదా? ఇక మూడో పాయింట్ ఫైనల్గా ఏంటంటే, ఇందాకలు చెప్పాను స్టార్టింగ్లో, ఏసే దేవుడు అని కానీ యేసుక్రీస్తే దేవుడు అని కానీ 66 పుస్తకాలు ఎక్కడ ఆ రిఫరెన్స్ లేదు, ఆ విధంగా లేదు. యెహోవా ఏ దేవుడు అని ఉంది, కానీ యేసే దేవుడు అని ఎక్కడ లేదు అన్న సంగతి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి బోధకునికి, ప్రతి పాస్టర్కి తెలిసిన విషయం. కాకపోతే చూపించేటటువంటి రిఫరెన్స్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు అన్నట్టుగా అర్థం ఇస్తుంది కదా ఈ వచనం అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని మేమేమంటున్నామంటే, కొన్ని మాత్రమే తర్జుమా లోపాలు ఉన్నాయి. చాలా వరకు సరైన విధానంలో అర్థం చేసుకోలేదు. దేవుడు ఒక్కడే అనే ఆజ్ఞను న్యాయం చేస్తూ అతిక్రమించకుండా ఆలోచించు, బైబిల్ నీకు సరిగ్గా అర్థమవుతుంది అని మేము మాట్లాడతాం. అయితే మీరు ఎలాగైతే యేసుక్రీస్తు దేవుడు అనే విధంగా ఈ వచనం ఉందని మీరు చూపిస్తున్నారో, అదే విధానంలో నేను యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వచనాలు చూపిస్తాను. యేసుక్రీస్తు దేవుడు కాదు అనే భావాన్ని తెలియచేసే వచనాలు చాలా ఉన్నాయి. టైం లేదు కాబట్టి నేను ఒక 2 అట్ మ్యాక్స్ 3 అంతే చూపించి నేను పడ ముగించేస్తాను. ఒకసారి మీరందరూ ఓపెన్ చేసేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం యేసుప్రభు చేశాడు. ఒకసారి 8వ వచనం చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. బాగా వినండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు ఎవరిని చూస్తారట? బాగా వినండి మాట, చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? అలాగే చెప్పకూడదు సమాధానం. హృదయ శుద్ధి లేని వారితో మాట్లాడుతున్నారు. అవునంటారా కాదంటారా? అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి లేదు హృదయ శుద్ధి. హృదయ శుద్ధి ఎవరికి లేదు కనుకనే యేసుప్రభు రావాల్సి వచ్చింది హృదయాన్ని శుద్ధిపరచడం కోసం. సో హృదయ శుద్ధి లేని వారితో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? యేసుప్రభుని చూస్తున్నారా లేదా? హృదయ శుద్ధి లేని వారందరూ యేసుప్రభుని చూస్తున్నారా లేదా? అంటే ఇప్పుడు యేసుప్రభు ఎవరు కాదు? హృదయ శుద్ధి లేని వారు యేసుప్రభుని చూస్తున్నారు. యేసుప్రభు చెప్పాడు హృదయ శుద్ధి ఉంటేనే దేవుడిని చూస్తారు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎవరు కాదు? ఏం అర్థమవుతుంది మనకు? అర్థమవుతుందా? యేసుప్రభు చూస్తున్నారు, హృదయ శుద్ధి లేనప్పటికీ యేసుప్రభు చూస్తున్నారంటే యేసుప్రభు దేవుడు కాదు అని వచనం మనకు అర్థం కావట్లే. స్వయంగా యేసుప్రభు చెప్పట్లే. ఇంకో మాట చూపిస్తాను.
అర్థం కావాలి మనకు. ఇంకో మాట చూపిస్తాను. ఇక్కడ కొంతమంది ఎలాంటి వివరణ ఇస్తారని అంటే, అవును బ్రదర్, లోపల ఆత్మ కనబడదు, దేవుడు అంటే ఈ శరీరం కాదు, ఆయన లోపల ఆత్మ ఉంది, యేసుక్రీస్తుకు ఆత్మ ఉంది, అది ఆ ఆత్మ దేవుడు అని చెప్పేసి మాట్లాడతారు. కాబట్టి యేసుప్రభుని చూడలేము అంటారు. మరి యేసుప్రభుని అలా చూడలేము అంటే నన్ను చూస్తాను, నన్ను చూడగలవా? నాది కూడా శరీరమే, నువ్వు నన్ను శరీరాన్ని చూస్తున్నావు, నాకు కూడా లోపల ఆత్మ ఉంది అంటే దేవుడు ఒకడే కాదు కనబడేది వాడు, మనం కూడా కనబడేది వాళ్ళమే అని చెప్పాలి కదా. అలా కాదు అర్థం చేసుకోవాల్సింది. మనుషులు కనపడతారు, ఎందుకంటే ఆ మనుషులకు ఏముంది? శరీరం, రక్తం ఉంది. యేసుక్రీస్తు కూడా శరీరం, రక్తం ఉంది, దేవునికి లేదు. ఆ యేసుప్రభువే చెప్పాడు దేవుడు ఆత్మ అంటే దేవునికి ఏం లేదు? శరీరం లేదు, ఆ రక్తం లేదు, రక్త మాంసములు దేవునికి లేవు. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట, యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు. బాగా వినండి మాట. నేను చేసే బోధ నాది కాదు, నాది కాదు, నన్ను పంపిన వానిదే. నాది కాదు, బాగా నాది కాదు, కాదు అంటున్నాడా లేదా? ఆయన ఈయన, ఈయన ఆయన అయితే ఏమనాలి? నాదే, నాదే అంటాడు. కానీ ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, కాబట్టి నాది కాదు. ఎవరిది? నెక్స్ట్ లైన్, ఎవరిది? నన్ను పంపిన వానిదే అన్నాడు. నన్ను పంపిన, ఇంతకు నిన్ను పంపిన ఆయన ఎవరు? నెక్స్ట్ లైన్, ఆయన ఎవరు? నెక్స్ట్ లైన్, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొని. ఆయన చిత్తము చొప్పున అంటే ఆయన ఎవరు? నన్ను పంపిన ఆయన. ఆయన చిత్తము చొప్పున ఎవరైతే చేయాలని నిర్ణయించుకుంటారో ఆ బోధ దేవుని వలన కలిగినదో, అది నేను బోధిస్తున్న ఈ బోధ నాది కాదు. కానీ ఈ బోధ ఎవరికి అర్థమవుతుంది అని అంటే, ఎవరైతే నన్ను పంపిన ఆయన చిత్తాన్ని జరిగించాలని డిసైడ్ అవుతారో, నిర్ణయించుకుంటారో, అలాంటి వారికి మాత్రమే ఈ బోధ అర్థమవుతుంది. అవునా? ఈ బోధ అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? నెక్స్ట్ లైన్, ఆ బోధ దేవుని వలన కలిగినదో. ఆ బోధ ఎవరు తెలుసుకుంటారు అనే క్లారిటీ ఇచ్చాడు. ఎవరు తెలుసుకుంటారో క్లారిటీ ఇచ్చారు. అవునా? నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆ బోధ దేవుని వలన కలిగినదో అంటే లేక నా అంతటా నేనే బోధించుచున్నాను. ఒక్క నిమిషం ఇక్కడ చాలా క్లారిటీగా ప్రతి విషయం అర్థం కావాలి. ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. నన్ను పంపిన ఆయన ఎవరు అని అంటే దేవుడు. నెక్స్ట్ అదే చెప్పింది, ఆయన చిత్త ప్రకారంగా చేస్తే ఆ బోధ దేవుని వలన కలిగింది. దేవునిది ఆ బోధ, నాది కాదు. దేవుని బోధ అది నాది కాదు అంటే ఏమంటున్నాడు యేసు ప్రభు? దేవుడు ఒక్కడే అని నీకు అర్థమైతే, నువ్వు నమ్మితే ఆ ఒకే ఒక దేవునిది ఆ బోధ, నాది కాదు అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఎవరు కాదు? క్లారిటీ వస్తుంది, అర్థమవుతుందా? నాది కాదు, దేవునిది అంటే నువ్వెవరు? దేవుడు కాదు. నాది కాదు ఈ బోధ, దేవునిది, నువ్వెవరు? క్లారిటీ వస్తుందా? ఏమంటే అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది, నీట్గానే, డైరెక్ట్గానే ఉంది. ఇంకా చెప్పాలంటే బైబిల్ని రాయించింది అల్లాటప్ప వాళ్ళు కాదు, రాసింది భక్తులైతే, రాయించింది దేవుడు అని మీరు ఖచ్చితంగా నమ్మితే, ఆ దేవునికి 3 క్యారెక్టర్లు బైబిల్లో పొందుపరిచిన ఆ దేవుడే 100 సార్లు కొత్త పాత నిబంధనలో కలిపి దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు అని అంటే ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన యేసు ఆ మాట చెప్పిన ప్రతి చోటల్లా యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు అని చెప్తున్నది. ఆ మాటలన్నీ దేవుడు ఒక్కడే అని చెప్పే ప్రతి మాట ఏం చెప్తుందో తెలుసా? ఈయన మాత్రమే దేవుడు, ఇంకెవ్వరు కాదు దేవుడు, ఈయన మాత్రమే దేవుడు ఒక్కడే. ఇంకా ఎన్ని బైబిల్లో నీకు తారసపడ్డా ఏ ఒక్కరు కాదు దేవుడు అని అన్నప్పుడు బైబిల్ మొత్తం ఏమని ఘోషిస్తుంది? ఇప్పుడు నీకు అర్థమైతే దేవుడు ఒక్కడే అనే కాన్సెప్టు పక్కకు పెట్టకుండా, మర్చిపోకుండా, కొట్టేయకుండా, ఆ ఆజ్ఞను విలువనిస్తూ బైబిల్ చదివితే ప్రతి మాట నీకు చెప్తుంది యేసు ప్రభు దేవుడు కాదని. ప్రతి వచనం చెప్తుంది నీకు దేవుడు ఒక్కడే అని చదివే ప్రతి మాట చెప్తుంది. కానీ ఒక వింత కొత్త బోధ, మనుషుల ఊహల్లో నుంచి పుట్టిన బోధ ఏంటి అని అంటే, ముగ్గురు కలిపి ఒకటే, ముగ్గురు కలిపి ఎవరు కలపమన్నారు? ఒక్కటేనా? ఒక నిమిషం, మనమందరం ఒకటే చెప్పొచ్చు ఈ మాట, మనమందరం ఒక్కటే చెప్పొచ్చు కదా. కానీ నీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు, నీ ఉనికి వేరు, నా ఉనికి వేరు, నువ్వు వేరు, నేను వేరు. ఆఖరికి భార్య భర్తల దగ్గరకు వచ్చి కూడా దేవుడు ఏమని రాయించాడు అని అంటే, ఒక మాట చదివి నేను పాట ముగించేస్తాను, ఫైనల్ మాట. 1 కొరింథీ పత్రిక 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. బాగా వినండి, ప్రతి పురుషునికి శిరస్సు ఎవరట? క్రీస్తనియు. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి శిరస్సు ఎవరట? పురుషుడనియు. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. ఎంత అద్భుతమైన మాట ఇది! క్రీస్తునకు శిరస్సు ఎవరట? దేవుడు. క్లారిటీ వచ్చిందా రాలేదా? రాకపోతే చిన్న మాట చెప్తాను.
రిఫరెన్స్ ఏం చూపించాను కానీ చిన్న మాట ఏంటంటే, భార్యాభర్తల గురించి చెప్పేటప్పుడు దేవుడు ఏమని రాయించాడు బైబిల్లో? మీరు ఇరువురు ఏకమై ఏకమై అంటాడా లేదా? ఇప్పుడు ఇద్దరు ఒకటే, ఏకమై అంటే ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే కాబట్టి ఇంటికి వెళ్ళేసి, ఫర్ ఎగ్జాంపుల్గా నా పేరు భగవాన్ దాస్, మా ఆవిడ పేరు లీలా. మా ఇంటికి వచ్చేసి లీలా అని నన్ను పిలిస్తే పలుకుతానా? ఇద్దరు ఒకటేగా. లేదంటే నన్ను భార్యగా మీరు చూశారనుకో, సెట్ అవుతుందా? ఇద్దరు ఒకటే కండి, ఇద్దరు ఏకంగా, అవునా కదా? తనకు నేను శిరస్సు అంటే నేను తాను కాదు, తాను నేను కాదు. లీలని భగవాన్ దాస్ అన్నా ఆవిడ పలకదు, ఆయన లేడు అంటది బయటకు వచ్చి. భగవాన్ దాస్ ఉన్నప్పుడు లీలా అని పిలిస్తే నేను పలకను. ఇద్దరు ఏకమై ఉన్నారు కదా, ఇద్దరు ఒకటే కదా. అవును, ఒకటే. తనకు శిరస్సు నేను, పురుషులందరికీ శిరస్సు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనము ఏకమై ఉండాలి అని చెప్పేసి యేసుప్రభు ప్రార్థనలో చెప్పాడు, మనందరికీ తెలుసు. అనంత మాత్రాన మనమే యేసుక్రీస్తు కాదు, మనం వేరు, యేసుక్రీస్తు వేరు. మనకు శిరస్సు యేసుప్రభు, కానీ మనం వేరు, యేసుప్రభు వేరు. సేమ్ టు సేమ్. యేసుప్రభుకు శిరస్సు ఎవరు? దేవుడు. దేవుడు యేసుక్రీస్తు ఏకమై ఉన్నారు. అలాగని ఈయనను దేవుడు అందామా, ఆయనను కుమారుడు అందామా? మార్చి చెప్దామా? భార్య భర్తలు ఇద్దరు, ఇద్దరు భార్యలు కాదు, ఇద్దరు భర్తలు కాదు, ఇద్దరు పురుషులు కాదు, ఇద్దరు స్త్రీలు కాదు. అలాగే యేసుక్రీస్తుకు శిరస్సు దేవుడు. తండ్రి అని కూడా రాయలే, దేవుడు అని రాశాడు. చూడు, దేవుడు ఒక్కడే. ఆ ఒకే ఒక దేవుడు ఎవరికి శిరస్సు? యేసుప్రభుకు శిరస్సు. కాబట్టి యేసుప్రభు దేవుడు కాదు, దేవుడు యేసుప్రభు కాదు. ఇంతకు మించిన క్లారిటీ కావాలా? బైబిల్ కరెక్ట్గానే ఉంది, మనమే అపార్థం చేసుకున్నాం అనే సంగతి ఇప్పటికైనా మనకు అర్థం కావాలి. కాకపోతే మనకున్నటువంటి వచనాలు కొన్ని అపార్థమే చేసుకొని ఈరోజు మనం అలా కొనసాగుతున్నాం. వాటికి క్లారిఫికేషన్ ప్రేమతో, దేంతో? ప్రేమతోనే మనం చర్చించుకోవాలి. లంచ్ తర్వాత అన్ని మీరు క్వశ్చన్స్ అడగండి, కానీ కోపంతోనో ద్వేషంతోనో అడగకండి. ఎందుకు అని అంటే, మనం నిజ క్రైస్తవులం అనిపించుకోవాలి అంటే మన గుండె నిండా ప్రేమ ఉండాలి. రెండోది, మనకు అస్సలు కోపం రాకూడదు. ఎందుకు కోపం రాకూడదు అని అంటే, ఈ గ్రంథం నేను రాయలే, ఈ గ్రంథం మీరు రాయలే. నేను రాసిన తప్పంటావురా నువ్వు అని నీ కోపం వస్తే అప్పుడు లెక్క. నువ్వు రాస్తే నీ కోపం వస్తే అప్పుడు పద్ధతి. ఇది నువ్వు రాయలే, నేను రాయలే. ఏమో నేను ఒకవేళ అపార్థం చేసుకున్నానేమో, నేను అర్థం సరిగ్గా చేసుకోలేమేమో. ఒకసారి మీరు చెప్పింది కూడా ఆలోచిస్తా, చెప్పండి, ఇది నా క్వశ్చన్ అని అడగండి. చెప్పిన తర్వాత మిమ్మల్ని ఏమైనా బలవంతం చేస్తున్నావా? నమ్మితే ఇట్లనే నమ్ము, లేకపోతే ఇక్కడి నుంచి పోయాను అని అంటున్నాం. మేము చెప్పిన క్లారిటీ మేము చెప్పేంత వరకు. బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం, మరలా దేవుడే నమ్మను, నమ్మో, అది నీ ఇష్టం. బలవంతం ఎవరు చేయరు ఇక్కడ. కాకపోతే నీకెంత క్లారిటీ దొరికింది, నీకెంత సమాధానం దొరికింది, అంతే. దొరికిన కాడికి తెలుసుకొని వెళ్ళు. ఇంకా పరిశోధన చేయి చివరి వరకు. అంతేగాని ఇప్పటివరకు నాకు తెలిసింది ఫైనల్, ఎవడొచ్చినా ఊకునే లేదు, ఇక ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి అని అనుకుంటే నీలో దేవుడు లేడు, ప్రేమ అసలే లేదు. ప్రేమ అంటే ఏంటి? దేవుని స్వరూపం. అది నీలో ఉండాలి, నాలో ఉండాలి. మనం క్రైస్తవులం, శత్రువుని సైతం ప్రేమించాల్సిన వాళ్ళం. మనల్ని చంపాలనుకునే వాళ్ళని సైతం ప్రేమించమని బోధించేటటువంటి మనము ఆ స్థాయిలో లేకపోతే మనం ఎందుకు పనికొస్తామా? ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎవడు ఎవరికి శత్రువు కాదు. మిమ్మల్ని అందరినీ నేను ప్రేమించాలి, మీరు నన్ను ప్రేమించాలి. ప్రేమ ప్రధానమైంది మన మధ్యలో ఉంటే నిజం దానంతటది ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి అందరం ఒకరికొకరు ఆనందంతో సంతోషంతో వందనాలు చెప్పుకొని ప్రశాంతంగా సంతోషంగా వేరే అభిప్రాయంతో ఎవరు చూడకుండా అందరం ఆనందంగా పోయి భోజనం చేసి వద్దాం. నెక్స్ట్ సెషన్ మొత్తం మీరు క్వశ్చన్స్, మేము సమాధానం. రైట్? కళ్ళు మూసుకొని తల చిన్న ప్రార్థన.